వస్తమ్మా. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా వినిపించేది హైడ్రా, బఫర్ జోన్, FTL ఈ మూడు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఈ మూడింటికి కూడా మనకి ఎప్పుడో కూడా జీవో పాస్ అయింది. అది కూడా గత ప్రభుత్వంలోనే అయ్యింది. ఇప్పుడు మేము అది అమలు చేస్తున్నామని అనిపిస్తుంది. అయితే దీంట్లో భాగంగానే మూసీ నది అనే దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము, మూసీ క్లీనింగ్ అని చెప్పేసి అంటున్నారు. మరి దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది? మరి క్లీన్ చేస్తే ఎవరికైనా నష్టం జరుగుతుందా? మీరు చెప్పినట్టు గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి, కానీ అది ఇంప్లిమెంట్ జరగలేదు. అది ఎందుకు జరగలేదు? పబ్లిక్ ఆందోళన వల్ల జరగలేదు. 22లో జీవో వచ్చింది, దానికి జీవోలు పబ్లిక్ తిరస్కరించారు. ఇప్పుడు ఇచ్చిన జీవోకి దీనికి సంబంధం లేదు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన జీవో ఏంటంటే మూసీ మొదట్లో చెప్పడం ఏంటంటే మూసీ సుందరీకరణ అన్నారు. సుందరీకరణ చేయట్లేదు, జనాల నివాసాలని మొత్తం వాళ్ళందరినీ తీసేసి అక్కడి నుంచి మొత్తం వాళ్ళు చేయాలనుకుంటున్నారు. కానీ దీనికి కారణం ఒక గవర్నమెంట్ అనే కాదు, దీని గవర్నమెంట్ వెనకాల కూడా ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ టైకూన్స్ అందరూ ఉన్నారు దీని వెనకాల. ఇప్పుడు దీని మీద ఒక పెద్ద స్కామ్ ఇది కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది. ఇప్పుడు ఈ స్కామ్ ని ఇంత ఈజీగా మనం జనాలంతా ఈజీగా వదిలిపెట్టే సమస్య లేదు. దీనికి చాలా ప్రజా ఆలోచనలు జరుగుతాయి. గవర్నమెంట్ నుంచి కమ్యూనికేషన్స్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి నెగోషియేషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతిసారి మీరు చూస్తున్నారు, ఒక నోటిఫికేషన్ కి ఒకలాగా ఇస్తున్నాడు, మరొక నోటిఫికేషన్ కి రెండోలాగా ఇస్తున్నాడు. ఒక నోటిఫికేషన్ లోనేమో TDR అంటాడు, రెండో నోటిఫికేషన్ లోనేమో 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటున్నాడు. ఇది ఎక్కడ పొందున లేదు. అంటే జనాలని ఒక రకంగా ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ని వాడు ఫిట్ చేస్తున్నాడు. అంటే జనాలు స్వతహాగా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఏమైతే ప్రయోజనాలు ఉన్నాయి గవర్నమెంట్ కి, వాళ్ళు ప్లస్ పాయింట్ గా యూజ్ చేసుకోవడానికి, జనాలని యూజ్ చేయడానికి ఈ రకరకాల యొక్క పేపర్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ప్రజల ఆందోళన కింద వచ్చి చేస్తున్నారు. దానికి మేము సిద్ధంగా లేము. గవర్నమెంట్ TDR ఇచ్చినా, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా ఏమి చేయడానికి లేదు. మేము ఒప్పుకునే పరిస్థితి లేదు.